హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా మండే వ్లాగ్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 8:20 అవుతుంది. ఎప్పుడు ఈ టైంలో ఆఫీస్కి చాలా తక్కువ వెళ్తాను నేను. ఏదైనా అవసరం ఉంటే ఈరోజు నావి కొన్ని యాప్స్ యాక్సెస్ పోయిందనమాట. ఫ్రైడే చూసుకున్నాను నేను. అందుకని ఇంక ఈరోజు తొందరగా వెళ్ళి ఫస్ట్ వాటికి యాక్సెస్ తెచ్చుకోవాలి ఐటీ టీం దగ్గరికి వెళ్ళి. ఈవెన్ నేను ఆఫీస్కి ఎంటర్ అయ్యే లాగిన్ యాప్ ఉంటుంది కదా, అది కూడా పని చేయట్లేదు. ఫ్రైడే రోజు ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే నాకు అది అర్థమైంది పని చేయట్లేదని. సెక్యూరిటీ వాళ్ళు యాక్సెస్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇప్పుడు ఇలా చూపించుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏమో ట్రైనింగ్ ఒకటి ఉంది, అది మ్యాండేటరీ ట్రైనింగ్ 9:30 to 10. సో ఇంకా అది కూడా అటెండ్ అయ్యి ఆఫ్టర్నూన్ వస్తా ఇంటికి. పాపం భార్గవ్ నాకు బాయ్ చెప్పడం కోసం కష్టపడి లేచాడు. అసలు ఈరోజు నేను ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ కూడా బుక్ చేసుకోలేదు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళమనుకున్నా. నార్మల్లీ ఈ మండేస్ నేను అసలు ఆఫీస్కి వెళ్ళను, బట్ ఈరోజు తప్పదు. మై ఫ్రెండ్స్, పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ట్రాఫిక్. చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ అయింది నేను వచ్చేటప్పుడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళాక ఫస్ట్ అయితే యాప్స్ అన్నిటికీ యాక్సెస్ తెచ్చుకున్నాను. తర్వాత ఇంకా ట్రైనింగ్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్కి అయితే కిందకి వెళ్ళా. బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్ తిన్నాను. లంచ్ ఏమో చికెన్ బిర్యానీ. మా ఆఫీస్లో నాన్ వెజ్ అంటే చికెన్ బిర్యానీ ఉంటుంది, ఇంకా నాన్ వెజ్ మీల్స్ ఉంటాయి అన్నమాట. చికెన్ కర్రీ ఉంటుంది, పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది చికెన్ బిర్యానీ. ఇంకా తిన్నాక కొంచెంసేపు వర్క్ చేసుకొని 2:30కి అలాగే ఇంటికి బయలుదేరా. ఈరోజు ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకోలేదు కాబట్టి ఇంకా నేనే ఆటో బుక్ చేసుకున్నాను. కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యానంటే క్యాబ్స్ కానీ ఆటోస్ ఏం బుక్ అవ్వవు. చాలా అంటే అప్పుడు కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా, అండ్ ప్రైస్ కూడా పెరిగిపోద్ది. అందుకని 2:30కి అలానే ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వచ్చాక కొంచెంసేపు వర్క్ చేసుకొని కొంచెం సేపు రెస్ట్ చేసుకున్నాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే పూజ చేసా. మార్నింగ్ అర్లీగా వెళ్ళిపోయాను కదా, అప్పటికి ఇల్లు కూడా ఏం క్లీన్ చేయలేదు. మెయిడ్ కొంచెం లేట్గా వస్తుంది 8:30 కల్లా. ఆమె వచ్చే ముందే నేను స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఈవినింగ్ పూజ చేసుకున్నా. ఇప్పుడు డిన్నర్లోకి అయితే ఎగ్స్ ఉన్నాయి ఇంట్లో. సో ఇంకా ఎగ్ పులుసు కుక్ చేద్దాం అనుకుంటున్నా. తొందరగా డిన్నర్ కుక్ చేసి వర్క్ చేసుకోవాలి. చాలా అంటే చాలా వర్క్ ఉంది. ఇంకా ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకపెట్టేసి రైస్ కూడా కుక్కర్లో పెట్టేస్తాను. ఈ గ్యాప్లో ఇంకా పులుసుకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. చింతపండు నానపెట్టేసి అలానే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకుంటున్నా. ఆఫీస్కి వెళ్తే ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ బయట చేస్తాం కాబట్టి, అంటే ఆఫీస్లో తింటాం కాబట్టి నైట్ ఇంట్లో డిన్నర్ కుక్ చేసుకుంటాం. అదే ఆఫీస్కి వెళ్ళకపోతే లంచ్ కుక్ చేసుకుంటాం, డిన్నర్కి ఇంకా ఏదో ఒక టిఫిన్ అలా బయట తెచ్చేసుకుంటాం అనమాట. నేను ఒక్కదాన్నే ఆఫీస్కి వెళ్ళి భార్గవ్ ఇంట్లో ఉంటే తను కూడా ఇంకా బయటకు వెళ్ళి తినేసేస్తాడు ఆ రోజు. సో అలాంటప్పుడు ఇంకా నేను ఎంతవరకు ఉన్నా మ్యాక్సిమం డిన్నర్ ఇంట్లోనే కుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఎగ్ పులుసు కానీ ఇగురు చేసినప్పుడు ఇలాగ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నామంటే లోపలికి కూడా వెళ్ళి చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎగ్స్ ఫ్రై చేసేస్తున్నాను. ఇది అవసరం ఉండదు ఎగ్స్ ఇలా కొంచెం ఫ్రై చేసుకోవడం, బట్ నాకేంటంటే ఇంక ఇలా అలవాటు అయిపోయింది. ఇంకా ప్రతిసారి ఇలానే కుక్ చేస్తాను ఎగ్ పులుసు. నేను ఫస్ట్ టైం ఎగ్ పులుసు బెంగళూరు వచ్చిన కొత్తలో కుక్ చేసినప్పుడు నాకు తెలియదు ప్రాసెస్. మా అమ్మని అడుగుదాం అనుకున్నాను కానీ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ట్రై చేద్దాం అనుకున్నా. అప్పుడు తెలియక ఎగ్ పులుసులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను, టొమాటోస్ కూడా వేస్తాను అనమాట. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. తర్వాత ఇంకా మా అమ్మని అడిగితే సింపుల్ రెసిపీనే చెప్పింది. మంచిగా ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం వేసి అది కూడా మగ్గించుకున్నాక చింతపండు పులుసు పోసుకొని అది కొంచెం సేపు మరిగించుకోవాలి. నేను ఏంటంటే చింతపండు పులుసు పోసాక మూత పెట్టేసి ఫస్ట్ అది ఆయిల్లో మరిగిస్తాను, ముందే వాటర్ పోసేను. తర్వాత ఇది బాగా ఇలాగా నూరగొస్తూ మరిగినప్పుడు అప్పుడు అందులో వాటర్ పోసి సాల్ట్ కూడా చూసుకొని సాల్ట్ కారం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటా. 7:53 అవుతుంది టైము. భార్గవ్ స్నాక్స్ తీసుకొస్తాను బయటకు వెళ్ళాడు, అప్పుడు వచ్చాడనమాట. స్నాక్స్ ఎన్నింటి తింటారు భార్గవ్? నేను స్నాక్స్ టైంకి వెళ్ళాను, ట్రాఫిక్లో ఇరుక్కుపోయి డిన్నర్ టైంకి రావాల్సి వచ్చింది. పాపం 6:30కి వెళ్ళాడు. స్నాక్స్ ఏమన్నా తీసుకొస్తా అని చెప్పి 8కి వచ్చాడు. అంత ట్రాఫిక్ ఉండిందంట. మళ్ళీ అది షాప్ కూడా దగ్గరే, అంత దూరం కూడా కాదు, బట్ కొన్ని సిగ్నల్స్ ఉంటాయి మధ్యలో. సో ఇంకా చాలా లేట్ అయిపోయింది తను వచ్చేసరికి. ఇంకా ఫస్ట్ పునుగులు తిన్నాం కాబట్టి డిన్నర్ కొంచెం లేట్గానే చేసాం. ఇక్కడ నేనేంటంటే పులుసులో వాటర్ పోసాక అది మరిగాక అందులో కొంచెం బెల్లం వేస్తున్నాను. నాకు పులుసులో బెల్లం వేస్తేనే నచ్చుతుంది, మాకు అలానే అలవాటు కూడా. ఇంకా పులుసు అది మరుగుతూ ఉన్నప్పుడు ఇంక ఇక్కడ మేము ఇంటీరియర్స్ అవి డిస్కస్ చేస్తున్నాం. బేసిక్గా నాకు వర్క్ ఉంది, నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని కూర్చుంటే బాగా వచ్చేసి మొత్తం ఇంటీరియర్స్ అవి డిస్కస్ చేస్తున్నాడు.
అసలు చాలా డిలే చేసేస్తున్నాం మేమైతే. కొంచెం తొందరగా ర్యాపప్ చేయాలి. ఇంకా పులుసు మరిగిపోయిన తర్వాత అందులో నేను ఎగ్స్ వేస్తున్నా ఫస్ట్. ఎగ్స్ వేసి కూడా మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేస్తా. అది కుక్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడితో పులుసు అయిపోలేదు, ఇప్పుడే మెయిన్ అనమాట, తాలింపు వేస్తాను. తాలింపులో మెంతులు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు. నా దగ్గర మినప్పప్పు లేదు, ఉన్నా కానీ నేనేం వేయను మోస్ట్లీ, నాకు అంత నచ్చవు అవి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. సో ఇప్పుడు తాలింపు కొంచెం ఇందులో కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, కొంచెమే ఉంటే పులుసులో వేస్తాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే గుడ్లు పులుసులోంచి తీసి తాలింపులో ఫస్ట్ ఇలా ఫ్రై చేయాలన్నమాట. భలే వస్తుంది స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మా అమ్మ రెసిపీ, నాకు ఫస్ట్ టైం కుక్ చేసినప్పుడు సరిగ్గా రాలే కదా, తర్వాత మా అమ్మ చెప్పింది ఈ ప్రాసెస్. ఇప్పుడు ఆ పులుసు అంతా ఇందులో పోసుకోవాలి. మీరు పులుసు క్వాంటిటీ గమనిస్తే, నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ గిన్నెకి హాఫ్ పైనే ఉండే కదా వాటర్, అది చాలా దగ్గరికి మరిగిచ్చేస్తాను నేను. అంతే, ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. నైట్ డిన్నర్లోకి రైస్ అండ్ ఎగ్ పులుసు అంతే. ట్రైపాడ్ అడ్డం ఉండేసరికి నాకు ఆయిల్ ఎంత పడుతుందో చూసుకోలేదు, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైంది కర్రీలో, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డిన్నర్ చేశాక కొంతసేపు వర్క్ చేసుకున్నాక ఇంకా పడుకునే ముందు నేనైతే ఓట్స్ నానబెడుతున్నాను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి. మేము ఈ యోగా బార్ వాళ్ళవి రోల్డ్ ఓట్స్ తెప్పించుకుంటాం, ప్యాకెట్ అయిపోయింది, కొత్త ప్యాకెట్ తెప్పించాం. ఫస్ట్ అయితే కొన్ని ఓట్స్ నేను ఇలాగా మిక్సీ పట్టుకుంటాను, ఎందుకంటే ఇవి చాలా పెద్ద పలుకులుగా ఉంటాయి కదా, సో అలాగా మిల్క్లో నానబెట్టేస్తే అవి సరిగ్గా నానవు అండ్ నోటికి తగులుతూ ఉంటుంది తింటున్నప్పుడు. సో ఇలాగ కొంచెం బద్దగా పట్టుకుంటాను అనమాట మిక్సీ చేసి, ఇంకా దాన్ని ఒక బాక్స్లో పెట్టుకుంటా అంతే. ఇంకా నైట్ ఇలాగ ఒక 3 స్పూన్స్ ఓట్స్, చియా సీడ్స్ 1 స్పూన్, కొంచెం హనీ, కొంచెం మిల్క్ వేసి నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అలానే కొన్ని నట్స్, సీడ్స్ కూడా నానబెట్టేసుకొని ఏదైనా ఫ్రూట్ ఉంటే కట్ చేసుకొని పెట్టేసుకుంటాము. మోస్ట్లీ మ్యాంగో అయితే నైట్ కట్ చేసి పెట్టుకుంటాము, మ్యాంగో ఇంకా పొమగ్రానైట్ ఉంటే ఒలిచేసి పెట్టుకుంటాము. ఓట్స్లో ఈ 2 ఫ్రూట్సే తింటాం మేము, వేరేవి అంత నచ్చవు. అలా మా డే అయితే అయిపోయింది. లాస్ట్లో ఫ్రమ్ ఎపిసోడ్ ఉంటే కొంచెం పెండింగ్, అది కూడా ఫినిష్ చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.